మామ వీలునామా చదివిన కోడలు షాక్. అనంతపురంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆయన తన స్వశక్తితో కష్టపడి 6 ఎకరాల పొలాన్ని కొన్నాడు. ఈ రామయ్య కొడుకు రాజుకి అలాగే కూతురు లక్ష్మికి పెళ్ళిళ్ళు కూడా జరిపించాడు. రామయ్య కూతురు పండగలకు వస్తూ పోతూ ఉండేది. అయితే పండగలకు పబ్బాలకు కూతురు లక్ష్మికి రామయ్య దంపతులు కొత్త బట్టలు పెడుతూ ఉండడం రాజు భార్య మమతకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అప్పటినుంచి రాజుని మమత చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. మమత రాజుతో ఇలా అంటుంది, మీరు ఇలా చూస్తూ కూర్చుంటే రేపు మనం ఎలా బతకాలి? మీరు ఏదో ఒక వంకతో మీ నాన్నగారి దగ్గర నుంచి కొద్దో గొప్పో డబ్బుని వసూలు చేయండి అంటూ తన భర్తను సతాయిస్తూ ఉండేది. అప్పటినుంచి రాజు తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని తన తండ్రి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకువెళ్తూ ఉండేవాడు. రామయ్య తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పినా కూడా వినేవాడు కాదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బులు కావాలంటే పొలం తాకట్టు పెట్టు, లేదా కొంచెం పొలం అమ్మి నాకు ఇవ్వు అని అనడంతో తండ్రి అలాగే పొలం తాకట్టు పెట్టి కొంచెం పొలం అమ్మి తన కొడుకుకు డబ్బులు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. రామయ్య మాత్రం తన కొడుకుకి ఇచ్చిన డబ్బు ప్రతీదీ ఒక డైరీలో రాసుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రామయ్య తన డైరీని చూసి లెక్క వేసుకుంటే తన ఆస్తిలో సగం కొడుకు అవసరాలకు ఖర్చైనట్టు తేలింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రామయ్య పొలం నుండి ఇంటికి వచ్చే సమయంలో పాము కాటికి గురై చనిపోయాడు. ఆ తర్వాత పెద్ద కర్మ పూర్తయిన తర్వాత తన తండ్రి యొక్క వీలునామాను పెద్దల సమక్షంలో రాజు బయటకు తీశాడు. ఆ వీలునామాలో ఇలా ఉంది, ఈ ఆస్తి అంతా నా సొంత కష్టార్జితం. అందులో సగం ఆస్తిని నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన ఆస్తిని నా భార్య సత్యవతికి మరియు నా కూతురు లక్ష్మిలకు సమానంగా ఇస్తున్నాను. నా కొడుకు రాజుకు వ్యాపార నిమిత్తం నా దగ్గర నుండి తీసుకున్న డబ్బు అంతా అతనికి మనస్ఫూర్తిగా రాసి ఇస్తున్నాను. అది విన్న రామయ్య భార్య కూతురు తన తండ్రి యొక్క సమయస్ఫూర్తికి సంతోషపడ్డారు. ఒక పక్కన ఆ మాటలు విన్న కోడలు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఎందుకంటే అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కోడలు తన మామయ్య గారి తెలివి ముందు బోల్తాపడి లబోదిబోమంటోంది. అందుకే పెద్దలంటారు దురాశ దుఃఖానికి చేటు అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.